ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఇష్టం వచ్చినట్లు మాట్లాడిన అంబటి రాంబాబు ఇంటికి వెళ్ళి పరామర్శించే భాగంగా 7 గంటల పాటు ఉండవల్లి ప్యాలెస్కి అంబటి రాంబాబు ఇల్లు కోతవేట దూరంలో ఉంటుంది. సుమారుగా 15 కిలోమీటర్లు, అరగంటలో చేరుకోవచ్చు. అలాంటి ప్రయాణాన్ని 7 గంటల పాటు సాగదీసి ప్రజల్ని ఇబ్బంది పెట్టి ఆఖరికి అంబులెన్స్లకు కూడా దారి ఇవ్వకుండా రాక్షస ఆనందం పొందాడు జగన్మోహన్ రెడ్డి. అక్కడికి వెళ్ళి ఏం చేశాడా అంటే ఏమీ లేదు. ఎందుకు వెళ్ళాడో ఎందుకు వచ్చాడో జగన్ రెడ్డి కూడా తెలియదు. నిన్న మళ్ళీ కల్తీ మద్యం తయారు చేసి వేల మంది ఉసురు పోసుకున్న జోగి రమేష్ జైలుకి వెళ్ళి వచ్చాడన్న సోయి కూడా లేకుండా, జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కండిషన్ బెయిల్ మీద ఉన్నానన్న సోయి కూడా లేకుండా అహంకారపూరితంగా ఎలా మంత్రులను మాట్లాడాడో చూసాం. అలా మాట్లాడినందుకు క్షమాపణలు కోరడానికి వెళ్ళిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద కేసులు పెట్టి అవాకులు చవాకులు పేలి తన ఇంటిని తానే తగలబెట్టుకుని సీన్ క్రియేట్ చేశాడు జోగి రమేష్. అలాంటి దుర్మార్గుడి ఇంటికి జగన్మోహన్ రెడ్డి నిన్న వెళ్ళాడు మళ్ళీ పలకరించడానికి. ఏం ఉద్ధరించాడని చెప్పి జగన్ రెడ్డి వెళ్ళాడో ఇది కూడా ప్రశ్నే. కల్తీ మద్యం తయారు చేసిన వాడి ఇంటికి వెళ్ళటం ఏంటో జగన్ రెడ్డి ప్రజలకు సమాధానం చెప్పాలి. పోనీ వెళ్ళిన వాడు ఆర్భాటం లేకుండా వెళ్ళి పలకరించి వచ్చేస్తే బాగుండేది. అక్కడ కూడా మందిని పోగు చేసుకోవటం, పేటీఎం గాడిని పోగు చేసుకోవటం, కొంతమంది కిరాయి జర్నలిస్టులని పోగు చేసుకుని అట్టాసంగా ఆర్భాటంగా ఉండవల్లి ప్యాలెస్ నుంచే కాన్వాయిలు జనాలు హడావుడి మొదలుపెట్టి అక్కడ చేరాడు. అక్కడ చేరినాక జోగి రమేష్ జన సమీకరణ గంజా ఇచ్చి మందు ఇచ్చి బిర్యానీలు పెట్టి పోగు చేసి కనీసం వాళ్ళకి మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా ఒక దుర్మార్గుడి ఇంటికి ఒక మూర్ఖుడి వెళ్ళటం ఏంటో, ఆ పలకరింపులు ఏంటో, ఎందుకు పలకరించాడో, వాళ్ళ పలకరింపుల మధ్యలో వాళ్ళు లోపల ఎకెక్కలు పక్కపక్కలు అనుకుంటా ఉంటే నవ్వుకుంటా ఉంటే ఎవడన్నా పలకరించడానికి వెళ్ళినప్పుడు ఇట్లా ఉంటుందా సీన్? నవ్వుకుంటా మాట్లాడుకుంటారా? ఈ పలకరింపులు ఎకలెక్కలు పక్కపక్కలు ఈ సందర్భంగా చిలకల్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రసాద్ మరణించాడు. వందల సంఖ్యలో అక్కడ జనం ఉన్నారు. కనీసం ఆ మనిషికి ఆరోగ్యం బాగాలేదు, పడిపోతున్నాడు, ఏం చేయాలని స్పృహ కూడా లేకుండా ఎవడ దారినాడు, ఎవడ గంజాయి గోలాడిది, ఎవడ మందు గోలాడిది. నీరసం వచ్చి మనిషి పడిపోతా అంటే కాస్త మంచిలు తాగేస్తాం ఏదైనా పెడితే కొంచెం కోలుకునే పరిస్థితి ఉండేది. ఎవడు పట్టించుకోకపోబట్టి ప్రసాద్ అనే వ్యక్తి చనిపోయాడు.